మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు జరిగింది. బీజాపూర్లో 30, సుక్మా జిల్లాలో 21 మంది లొంగిపోయారు. మొత్తం కూడా 51 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఇక మావోయిస్టులపై 1,59,00,000 రివార్డు ఉండటం జరిగింది. ఇక SLR, AK-47 బిజిల్ లాంచర్ సహా పలు ఆయుధాలు అప్పగించడం జరిగింది. బస్తర్లో పర్యటిస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక ఈ పర్యటన నేపథ్యంలో కూడా అమిత్ షా పర్యటనకు ముందు భారీగా కూడా లొంగుబాట్లు జరగటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా ఆల్రెడీ కూడా దీని మీద ప్రకటించడం జరిగింది. మార్చి కల్లా కూడా అసలు మావోయిస్టులు ఎవరు కూడా లేకుండా చేస్తామంటూ కూడా చెప్పారు. మావోయిస్టు రహిత దేశంగా మారనుంది అని అమిత్ షా చెప్పడం జరిగింది. కానీ ఇంకా కూడా మావోయిస్టులు ఇంకా కూడా ఉంటూ ఉన్నారు, వాళ్ళు లొంగిపోతూ ఉన్నారు. మరొకవైపు మనం చూస్తూ ఉన్నాం కొంతమంది మావోయిస్టులు హతమవుతూ ఉన్నారు. ఈ కాల్పులు, ఎదురు కాల్పులు జరుగుతున్నటువంటివి కూడా చూస్తున్నాం. ఇక పెద్ద ఎత్తున కూడా మావోయిస్టుల లొంగుబాటు అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, అమిత్ షా పర్యటనకి ముందల పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా 51 మంది మావోయిస్టులు ఈరోజు పోలీసుల ముంగట లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా లొంగిపోవడం శుభ పరిణామం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ లొంగుబాటుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పునర్మార్గంకి సంబంధించి అంటే రేపటి ఉదయం కోసం అని చెప్పి ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఈ లొంగుబాట్లు అనేవి కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ లొంగుబాట్లలో కీలక నేతలు కూడా దాదాపు చాలామంది ఉన్నారు. ఏరియా కమిటీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. సో దాదాపు 34 మంది మహిళలు ఉండడం గమనార్హం. దీంట్లో 51 మంది లొంగిపోయారు. సో దాంట్లో 34 మంది మహిళలు లొంగిపోవడం గమనార్హంగా మొదలైంది. ముఖ్యంగా మావోయిస్టులకు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ లొంగుబాట్లు జరుగుతున్నాయో అవి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మావోయిస్టుకు సంబంధించి ప్రణాళిక ఏదైతే అమిత్ షా పర్యటనలో దాదాపు ఇప్పుడు ఆయన ఈ పర్యటనలో భాగంగా ముఖ్యంగా ఇక్కడికి ఒక ప్రోగ్రాం కోసం వచ్చారు. ఆ ప్రోగ్రాం ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఆ పర్యటనలోని భాగంగానే సో ఆయన ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆ ప్రోగ్రాం, అలాగే ఛత్తీస్గఢ్లో అసలు ఈ మార్చి 31 కల్లా మనం ఈ నక్సలిజం మావోయిజాన్ని ఎట్లా అంతమొందిస్తామనే ప్రణాళిక కూడా ఈరోజు సిద్ధం చేయనున్నట్లు సమాచారం వస్తూ ఉంది. దానిపైన కూడా ఆలోచిస్తారు, రివ్యూ చేస్తారు అనేది కూడా తెలుస్తూ ఉంది. దీంట్లో భాగంగానే ఇవన్నీ కూడా పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒకవైపున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని నివేదికలు కూడా ఏర్పాటు చేసింది. దాదాపు గతంలో మొత్తం అంటే దేశవ్యాప్తంగా దాదాపు 550కి పైగా ఈ ప్రభావం ఉండేది. అంటే మొత్తం ఏరియాలను బట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించి మావోయిస్టు నక్సలిజానికి సంబంధించి 550 ఏరియాలు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం 3-4 ఏరియాలలోనే ఈ మావోయిస్టు భావజాలం, మావోయిస్టు మూలాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. మొత్తం దాదాపు ఇంకొక 2-3 మావోయిస్టు ప్రాంతాలే ఉన్నాయి. ఆ ప్రాంతాలను కూడా క్లీన్ చేస్తే మొత్తం కూడా మావోయిస్టు రహిత దేశంగా, మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా ఏర్పడతాయని ఇప్పటికే నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాంతో భాగంగానే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏదైతే లొంగుబాట్లు ఉన్నాయో ఈ లొంగుబాట్లు కూడా దాదాపు 1,61,00,000 రివార్డు ఉంది వీళ్ళపైన. వీళ్ళతో పాటు పలు ఆయుధాలు కూడా పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్ళతో పాటు AK-47లు, రైఫిల్స్, అక్కడ మందుగుండు సామాగ్రి మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాళ్ళు ముఖ్యంగా ఈ జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి ముఖ్యంగా ఏదైతే కమిటీలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు, ప్రస్తుతం ఉన్నటువంటి మావోయిస్టు సిచ్యువేషన్ ఇదంతా కూడా పరిగణలోకి తీసుకొని లొంగిపోయినట్లు చెప్తా ఉన్నారు. ఈ లొంగిపోయిన వాళ్ళు చాలా కీలక నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే పోడియం అలియాస్ మల్లా, సో ఈయనకి 8 లక్షల రివార్డు ఉంది. సుక్రామ్ మడ్గం ఈయన పైన కూడా 8 లక్షల రివార్డు ఉంది. రీనా పూనెం ఈయన పైన కూడా 8 లక్షల రివార్డు ఉంది. సో దాంతోపాటుగా సుక్మా జిల్లాలో లొంగిపోయిన వాళ్ళలో దాదాపు కీలక నేతలు సోది మహేష్ ఈయన పైన 8 లక్షల రివార్డు ఉంది. పోడియం రాజు ఈయన పైన కూడా 8 లక్షల రివార్డు ఉంది. కారం మమత, సో ఈమె పైన కూడా 8 లక్షల రివార్డు ఉంది. దీంతోపాటు ఒక్కొక్కరి పైన 5 లక్షల రివార్డు ఉంది. ఇంకొక కొంతమంది నేతల పైన 2 లక్షల రివార్డు ఉంది. మొత్తం కూడా
1,61,00,000 రివార్డు ఉంది. సో మొత్తం అందరికీ కూడా ప్రస్తుత సంక్షేమానికి సంబంధించి వాళ్ళు లొంగిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక 50,000 నగదును వాళ్ళకైతే పోలీసులు అందజేశారు. ఈ లొంగిపోయిన వాళ్ళలో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా? ఎస్, ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చెప్పానో వాళ్ళందరూ కూడా కీలక నేతలు. కమిటీలో ఏదైతే రాష్ట్ర కమిటీలు ఉంటాయో ఈ ఛత్తీస్గఢ్కి సంబంధించి రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు, డివిజన్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ 8 లక్షలకు సంబంధించి క్యాడర్ ఏదైతే ఉందో 8 లక్షల రివార్డు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ డివిజన్ కమిటీ మెంబర్స్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ అంటే ఈ 51 మందిలో జాతీయ స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఎవరు లేకపోగా ఓన్లీ రాష్ట్ర స్థాయి నుంచి అంటే రాష్ట్రానికి సంబంధించి డివిజన్ ఏదైతే ఉంటుందో ఆ డివిజన్కి సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకా కొంతమంది ఓన్లీ ఈ గెరిల్లాకు సంబంధించి పీపుల్స్ లిబరేషన్ పార్టీ అనే గెరిల్లా ఉంటుంది. ఆ గెరిల్లా సంబంధించి కొంతమంది నాయకులు తప్ప మిగతా అందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ అమిత్ షా పర్యటనలో దాదాపు 3 రోజులు ఉండనున్నారు. ఈరోజు ఫస్ట్ రోజు. ఈ 3 రోజుల్లో కూడా మావోయిస్ట్ నక్సలిజం పైన పెద్ద ఎత్తున ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు గడువు కూడా అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో వాళ్ళు పెట్టుకున్నటువంటి గడువు దాదాపు ముగుస్తుండడంతో ఈ మొత్తం ఈ లైన్ ఈ డెడ్ లైన్ వరకు మొత్తం కూడా ఎట్లా దాన్ని రూపొందించాలి, అసలు ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఆ పదం అనేది ఉండకుండా చేయాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఇక్కడ నిఘా వర్గాలతోటి అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలతోటి ఇటు పోలీస్ కమాండోలతోటి పోలీస్ వ్యవస్థతోటి కూడా చర్చించున్నారు అమిత్ షా. పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా కొన్ని నిర్ణయాలు ఈ రివ్యూ మీటింగ్లో జరిగే అవకాశాలు ఉంది. ఏదేమైనప్పటికీ అమిత్ షా పర్యటనలో 51 మంది లొంగిపోవడం కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఇంకా రేపు ఎల్లుండి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక అమిత్ షా పర్యటనకి ముందర బస్తర్లో కూడా అమిత్ షా పర్యటిస్తున్నారు. అయితే దానికి ముందలే మావోయిస్టులు 51 మంది కూడా లొంగిపోవటం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక మిగిలిన వాళ్ళు కూడా లొంగిపోతే గనక తొందరలోనే ఛత్తీస్గఢ్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనుంది.